హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి రాగితో ఈ రెసిపీ అనేది చేసుకుంటున్నామండి. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ముందుగా ఏంటి అంటే ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. కొంచెం పాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి. అలానే సుజీ రవ్వ ఉంటుంది కదండీ! కొంచెం సుజీ రవ్వ ఒక చిన్న కప్‌తో నేను కొంచెం తీసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ రాగి తోప అండి. ఇది పూర్వకాలం ఇలానే పిలిచేవాళ్ళు. ఇది చాలా హెల్తీ. ఇంకోటి ఏంటి అంటే దీనిలో సుజీ రవ్వ అయితే యాడ్ చేయరండి. నేను ఎందుకు చేశానంటే కొంచెం థిక్‌గా పిల్లలకి బావుంటుంది తినేటప్పుడు అని చెప్పి యాడ్ చేశాను. ఓకేనా. ఇక్కడ అలానే రాగి ఫ్లోర్ అండి తీసుకున్నాను. ఒక కప్పు చిన్న కప్‌తో ఇది కూడా తీసుకున్నాను. కొంచెం తక్కువే చేసుకుంటున్నా అని చెప్పి తీసుకుంటున్నాను. వీక్లీ ట్వైస్ అలా నేను చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెమే చేసుకున్నాను. ఇక్కడ అలానే బెల్లం తీసుకున్నానండి. బెల్లం కూడా కొంచెం ఒక చిన్న కప్పుతో అలా తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే కొంచెం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉండాలండి. మీరు ఎక్కువగా ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళైతే ఒక్కసారిగా కొంచెం ఎక్కువ హాట్ వాటర్ అలా తీసుకోండి. లేదు అనుకుంటే బెల్లం సిరప్ వేరేగా ప్రిపేర్ చేసుకొనైనా వేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసారు కదండీ! ఇక్కడ మధ్య మధ్యలో ఏంటి అంటే ఇలా హాట్ వాటర్ వేస్తూ అలా మిక్స్ చేసుకుంటున్నాను. మనకిలా వేస్తే ఏంటి అంటే మొత్తం అంటే అతుక్కోకుండా కొంచెం ఇలా వేస్తే ఏంటి అంటే బావుంటుంది. అంటే వేరంగా కూడా అవుతుంది ప్రాసెస్ అనేది అని చెప్పి వేసుకున్నాను. చూసారు కదండీ! ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నాను. మధ్య మధ్యలో నేను నెయ్యి కూడా వేసుకుంటే బావుంటుందండి. టేస్ట్ కూడా బావుంటుంది. చాలామంది ఇగ్నోర్ చేస్తారు కదా! ఈ రాగి తోప అనేది. తింటే చాలా బావుంటుందండి. పిల్లలు తిన్నట్టయితే ఇలా సుజీ రవ్వ యాడ్ చేసి పెట్టండి బావుంటుంది. అలానే ఇక్కడ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బావుంటుంది టేస్ట్ అనేది. నా దగ్గర పచ్చిది కొబ్బరి లేదు. డ్రైది వేసుకున్నాను. అయినా సరే బానే ఉంటుంది మనకి. కాకుంటే ఏంటంటే పచ్చి కొబ్బరి ఏంటంటే ఇంకా బావుంటుంది టేస్ట్ అనేది. ఓకేనా. చూసారు కదండీ! సింపుల్ ప్రాసెస్ చాలా వేరంగా కూడా అయిపోతుంది మనకి. ఓకేనా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ అయినా తినండి బావుంటుంది. హెల్తీ కూడా మనకి రాగి ఫ్లోర్ అనేది. ఇంకా నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలి దీనిలో అనుకున్నా కూడా చిన్న పీసెస్‌లో కట్ చేసుకొని వేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. అది మొత్తం అయిపోయాక కూడా కొంచెం ఘీ వేసుకొని అలా తిన్నా కూడా బావుంటుంది. ఓకేనా. ఇక్కడ అలానే నేను పైన కూడా కొబ్బరి వేసుకున్నానండి. లాస్ట్‌లో కూడా బావుంటుంది తినేటప్పుడు మనకి. చూసారు కదండీ! ఇలానే మీరు కూడా ఇంట్లో తప్పకుండా వీక్లీ ట్వైస్ అలా ట్రై చేయండి. బావుంటుంది. పిల్లలు కూడా తింటారు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను. అలానే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా. బాయ్ అండి.